ఆరో వార్డు అక్కా చెల్లెళ్లకు అన్నాదమ్ములకు హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మేము ఇంజపూరు నవ్య మురళీధర్ అని మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి కౌన్సిలర్గా పోటీలో ఉన్నాము. మేము ఈ పోటీలో ఉండడానికి ప్రథమ కారణము గత 20-25 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో నేను కొనసాగిన మన వార్డులో ప్రజలకు ఎన్నో కష్టాలు, డబల్ బెడ్ విషయాలు కావచ్చు, సీసీ రోడ్ల నిర్మాణంలో కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, పింఛన్లు కానీ ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్లు చాలా దుర్మార్గమైన పాలన చేశారు. వాటిని ఎదుర్కొని మీ కష్టాలను తీర్చడానికి మీ ముందుకు నేను వచ్చాను. మీ అమూల్యమైన ఓటు భారతీయ జనతా పార్టీపై వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తే మేము తప్పకుండా మీకు ఒక కొడుకులా ఒక తమ్ముళ్ళ ఉండి మీ ప్రతి విషయంలో సాలక బాధకాలలో నేను ముందుండి మిమ్మల్ని రక్షించుకుంటానని బండి సంజయ్ అన్న గారి ఆశీర్వాదంతో మేము ముందుకు వస్తున్నాము. సిరిసిల్లాలో మీరు మమ్మల్ని మెజార్టీతో గెలిపించినట్టయితే సిరిసిల్లాలో అన్ని వార్డుల కన్నా అత్యధిక ఫండ్స్ తీసుకొచ్చి వాడకట్టును అభివృద్ధి చేస్తానని ఈ ముందు మనవి చేస్తున్నాము. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. అందరికీ జై శ్రీరామ్. మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి పాలనను సిరిసిల్ల గల్లీలో వారు పంపించే ప్రతి నిధిని సద్వినియోగం జరిగేలా మా వార్డు డెవలప్మెంట్ కొరకు వడ్డిచ్చేవాడు మనడైతే ఏ మూలున్నా వస్తుంది కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చే ప్రతి ఫండును గల్లీలో చేర్చడానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి నవ్య మురళీధర్ గారిని అందరూ ఎన్నుకోవాలని సవినయంగా తెలియజేస్తున్నాము. కష్టాలు అనుభవిస్తుంటే పేదరికంలో ఉండి తను చిన్న సాంచాలు నడుపుకుంటూ ప్రజలే నా కుటుంబం అనే ధ్యేయంతో మంచి ప్రజాసేవ కొరకు గతంలో ప్రతిపక్ష పాత్రలో అయినా కూడా ఆయన తన పాత్ర నిర్వహించిండు. ఇది మన వార్డులో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మీరు ఇలాంటి ఒక పేద అభ్యర్థిని గెలిపిస్తే రేపు భవిష్యత్తులో మీరు పిలిస్తే చాలు మీ ఇంటి ముందు వాలే బిడ్డగా తను పనిచేస్తాడు. ఒక నీతివంతమైన అమ్మాయి, విద్యావంతురాలు ఆవిడను మీరు గెలిపిస్తే భవిష్యత్తులో మీ వార్డు అభివృద్ధికి తప్పకుండా తాను ఎనలేని కృషి చేస్తారని మేము మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. ఢిల్లీలో నుంచి వచ్చే ప్రతి ఫండును ముఖ్యంగా మేము ఈ వార్డులో తిరుగుతున్నప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే నీటి సమస్య ఉన్నది. ఆ సమస్య కొరకు బండి సంజయ్ అన్న గారు మన మురళీధర్ గారు అంటే ఎనలేని ప్రేమ. అంటే ప్రతి బీజేపీ కార్యకర్తను ప్రతి ప్రజల సమస్యను తీర్చడంలో మన బండి సంజయ్ అన్న గారు ఎప్పుడు ముందుంటారు. మరి అలాంటి గొప్ప నాయకుని పాలన ఈ గల్లీలో 6వ వార్డులో కూడా నడవాలి. సిరిసిల్ల మొత్తము కాషాయమయం అయితే మనం అందరూ మన దేశము, మన రాష్ట్రము, మన సిరిసిల్ల పట్టణము మరియు 6వ వార్డు కూడా మంచి అభివృద్ధి పదంలోకి చెందుతుందని మీ యొక్క అమూల్యమైన ఓటును నవ్య మురళీధర్ గారికి వేసి మీరు గెలిపిస్తే మనము ఎంతో ధన్యులమవుతాము. మనము మన తెలుగు వాళ్ళలో కానీ హిందువుల్లో కానీ తిన్నరేవు జరవాలని అంటారు. మరి ఈరోజు మనం ఇట్లా బతుకుతున్నామంటే నిశ్చితంగా అది నరేంద్ర మోడీ గారి ఒక చలువనే. అది ఆ కృతజ్ఞత మనం తీర్చుకోవాలంటే నవ్య మురళీధర్ గారికి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అతి ఎక్కువ మెజారిటీతో మీరు గెలిపిస్తే మళ్ళీ విజయోత్సవ ర్యాలీలో మనం అందరూ కలుసుకొని ఆ తర్వాత మన మురళీధర్ అన్నగారు వీరు సదా మీ సేవలో ఉండి మీ ఓటుకు వేసిన ప్రతిఫలాన్ని మీకు అందిస్తారని ఈ వార్డు ఇన్ఛార్జిగా నేను సవినయంగా తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ.